ఇంకో 2 ఏళ్లలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనే ఒక 39 సంవత్సరాల యువకుడు తనని తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేయడం కంటే ఒక్కసారి తనని కాల్చిపారేయొచ్చుగా అంటూ తన లోపల పేర్చుకున్న అసహనాన్ని కక్కేశారు. పార్టీ పెద్దలను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఎక్కడైనా రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు అయి ఉండాలి. ప్రజల్లోకి రండి, ప్రజల్లోకి వచ్చి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకునే కార్యక్రమాలు చేయండి, చేసి ప్రజల మన్ననలు పోని రాజకీయాలు చేయండి. కానీ ఈ మాదిరిగా ఒక పార్టీ ఉండకూడదు, ఈ మాదిరిగా ఒక మనిషి ఉండకూడదు అని చెప్పి నీచమైన రాజకీయాలు చేసే బదులు ఆ మనిషిని కాల్చి చంపేసేయకూడదా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నాను. ఎందుకింతటి ఉద్వేగం? కీలకమైన తన ఉద్యోగులు కమ్ ఆంతరంగికులు, బంధువులు కమ్ మిత్రులిద్దరిని సిబిఐ అరెస్టు చేసిన తర్వాత జగన్లో ఈ కొత్త స్టేట్మెంట్ పుట్టుకొచ్చిద్దా, లేక ఇంకేదైనా బలమైన కారణం ఉందా? ఎస్, ఉందనే అంటున్నారు కాస్త లోపలి విషయాలు తెలిసిన వాళ్ళు. ఈమె జగన్ సతీమణి భారతి. జగన్ కంపెనీ వ్యవహారాల్ని చాలా కాలంగా పర్యవేక్షిస్తున్న వ్యక్తి కూడా. జగన్ తండ్రి ముఖ్యమంత్రి కాకముందు నుంచే ఆమె జగన్ నిర్వహించిన సరస్వతి పవర్ సంస్థ కార్యకలాపాల్ని నిర్వహించేవారు. ఆమెను త్వరలో అరెస్టు చేయొచ్చనే వార్తలు గుప్పుమన్నాయి. అన్ని ఆర్థిక లావాదేవీల్ని ఆమె తన పేరు మీదే నిర్వహించడంతో పాటు కీలక పత్రాల్లో కూడా ఆమె సంతకాలే ఉండడం తాజా అరెస్టు వార్తలకు నాంది ప్రస్తావనలు. ఆమెను అరెస్టు చేయొచ్చన్న వార్తలే జగన్ భావోద్వేగానికి కారణమన్నది విశ్లేషకుల వాదన. ఎక్కడైనా రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు అయి ఉండాలి. ప్రజల్లోకి రండి, ప్రజల్లోకి వచ్చి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకునే కార్యక్రమాలు చేయండి, చేసి ప్రజల మన్ననలు పోని రాజకీయాలు చేయండి. కానీ ఈ మాదిరిగా ఒక పార్టీ ఉండకూడదు, ఈ మాదిరిగా ఒక మనిషి ఉండకూడదు అని చెప్పి నీచమైన రాజకీయాలు చేసే బదులు ఆ మనిషిని కాల్చి చంపేసేయకూడదా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నాను. సిబిఐ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారన్నది ముమ్మాటికి నిజం. అయితే ముందుగా గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం కేసుకు సంబంధించి ఫిబ్రవరి 2వ తేదీలోపు సిబిఐ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. గాలికి జగన్ కు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్న అభియోగాల్ని రుజువు చేయడంతో పాటు రెండో ఎంఆర్ విలాల అమ్మకాల కేసులో సైతం జగన్ కు కోనేర్ ప్రసాద్ నుంచి 70 కోట్ల డబ్బు ముట్టిందనే తాజా అభియోగాన్ని సైతం సిబిఐ నిరూపించగలగాలి. ఇక వీటితో పాటు జగన్ అక్రమాస్తుల మీద జరుగుతున్న దర్యాప్తు కూడా ఉండనే ఉంది. సిబిఐ దర్యాప్తులో ఏది ముందో ఏది తర్వాతనే ప్రాధాన్యాల మాట ఎలా ఉన్నా ఈ కేసులన్నింటిలోనూ జగన్ కు సంబంధం ఉందనే విషయాన్ని నిరూపించడానికే సిబిఐ సన్నద్ధమైపోయిందనేది వార్తల పరంపరను బట్టి చెప్పుకోవచ్చు. జగన్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం, జగన్ కు సంబంధించిన కీలక వ్యక్తుల్ని అరెస్టు చేసి ప్రశ్నించడం, జగన్ కు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న ఓబుళాపురం ఎంఆర్ కేసులతో సంబంధాల్ని ధృవీకరించే సాక్ష్యాల్ని సేకరించడం, అటువంటి సాక్షుల్ని కాపాడుకోవడం, మిగతా నిందితులపై ఒత్తిళ్లు తెచ్చి ఏకమొత్తంగా జగన్ ని చక్రబంధంలో బిగించి ఉక్కిరి బిక్కిరి చేయడం ద్వారా బలహీనపరచడం అనే వ్యూహాల్ని సిబిఐ అమలు చేస్తోందన్నది జరుగుతున్న చరిత్రను గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఒక పక్క జరుగుతున్న దర్యాప్తులు, కోర్టులు, వాటి బెయిళ్లు, జైళ్లు తీర్పుల్ని పక్కన పెడితే జగన్ రాజకీయ భవిష్యత్తు మీద సదరు పరిణామాలన్నీ ఎటువంటి ప్రభావం చూపిస్తాయన్నదే అటు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఇక్కడ రాష్ట్రంలో రాజకీయాల మీద ఆసక్తి చూపిస్తున్న వాళ్ళందరినీ వేధిస్తున్న ప్రశ్న. జగన్ ని అరెస్టు చేస్తారా, చేస్తే అతని పార్టీ సంగతేమిటంటూ వరుస ప్రశ్నలు వేస్తున్న వాళ్లే కనిపిస్తారు. సుమారు 18 నెలలుగా ఓదార్పు యాత్ర పేరుతో జనంలో తన రాజకీయ ప్రతిష్టను, బలాన్ని పెంచుకోవడానికి జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. రేయింబవళ్లు అందుకే శ్రమిస్తున్నారు కూడా. రేపటి రోజున తను అరెస్ట్ అయినా తనకు జనం నుంచి వస్తున్న మద్దతు ఆధారంగా అధికారాన్ని సంపాదించుకోవచ్చనే ఆలోచన జగన్ది కావచ్చు. కోర్టు తీర్పులు ఎలా ఉన్నప్పటికీ ప్రజా జీవితంలో తాను తిరుగులేని నాయకుడినంటూ చెప్పుకునే అవకాశం కూడా దొరుకుతుంది. అందుకే అటువంటి అవకాశం జగన్ కు దక్కకుండా కాంగ్రెస్ పార్టీ తగిన జాగ్రత్తలు వహిస్తుందనేది ఆ పార్టీ హైకమాండ్ ఇక్కడి కీలకమైన నాయకులతో చెప్పిన విషయం. చట్టం ఎంతగా తన పని తాను చేసుకుపోయినా రాజకీయంగా తమ పని సమర్థవంతంగా సమయానుకూలంగా చేయని పక్షంలో చేతులు కాల్చుకోక తప్పదన్నది
కాంగ్రెస్ అనుభవం. సిబిఐ వంటి సంస్థల మెడలు వంచి పరిచయించుకున్న దాఖలాలు అన్ని అధికార పార్టీల దగ్గర ఉండనే ఉన్నాయి. జగన్ మీద ఒత్తిళ్లు ఎలా పనిచేసినా రేపటి రోజున ఒకవేళ జగన్ లేదా ఆయన భార్య భారతి వంటి వాళ్లు అరెస్ట్ అయితే రాజకీయంగా అది జగన్ కు లాభదాయకంగా మారుతుందా లేదా అన్న మీమాంస కాంగ్రెస్ లో ముందు నుంచి తర్కించబడుతున్న విషయమే. అందుకే జగన్ ని అరెస్టు చేయకుండా తగిన జాగ్రత్తలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందనే వాదనలు వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే దోషులుగా ముద్రపడిన వాళ్లు, నిందితులు జనాల్లో నవ్వుతూ తుళ్లుతూ చేతులుపుకుంటూ కనిపించడం 3 దశాబ్దాల నా జర్నలిజం అనుభవంలో ఎప్పుడూ చూడలేదు. ఇదో కొత్త పోకడ. మొన్న ఈ మధ్య అరెస్ట్ అయిన విజయసాయి రెడ్డి అచ్చం తన బాస్లానే సిబిఐ విచారణకు వచ్చినా, అక్కడి నుంచి జైలుకొచ్చినా, కోర్టు కచేరీలకు హాజరైన రంగురంగుల టీషర్టులు వేసుకుని పూల రంగడిలా తయారైపోవడం కనిపించింది. 2-3 సిబిఐ అధికారుల మధ్య కూర్చున్నా వాళ్లలో అసలు ఆఫీసర్ని తానే అని అందరూ అనుకునేంతగా నవ్వుతూ చేతులుపుతూ మీడియాకు టాటాలు చెప్తున్న దృశ్యాలు ఒక గొప్ప కన్ఫ్యూజన్. అసలు ఈయన పోలీస్ అధికారా లేక నిందితుడా అన్న అయోమయాన్ని, గందరగోళాన్ని కలిగించారు విజయసాయిరెడ్డి. సరిగ్గా కొన్ని నెలల క్రితం జగన్ కూడా మీడియా ముందుకొచ్చి ఇచ్చిన బిల్డప్ కూడా ఇటువంటిదే. సాయిరెడ్డి కూడా ఇప్పుడు అదే చేస్తున్నారనేది కనబడుతున్న దృశ్యాల విశ్లేషణగా చెప్పుకోవచ్చు. ఇదొక కొత్త పోకడ. తాము సిబిఐ దర్యాప్తులతో, కోర్టు తీర్పులతో బెంబేలెత్తిపోవడం లేదని జనాన్ని నమ్మింప చేయడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. పైగా సిబిఐ అధికారులు యూనిఫామ్ లో ఉండకపోవడంతో ఇటువంటి పోకడలు నిందితులు ఆశించిన ఫలితాలనే ఇస్తున్నాయి. సహజంగానే జగన్ వంటి వాళ్ల ప్రజా జీవితంలో కూడా ఈ దృశ్యాల ప్రభావం అంతగా ఉండబోదు. అందుకే ఎంతటి నిర్వేదంలో ఉన్నా ఇటువంటి చిరునవ్వుల పర్వం అనేది. చివరిగా ఒక్క విషయం, జగన్ రాజకీయ యాత్ర యథావిధిగా అప్రతిహతంగా సాగిపోతుందా లేక బ్రేకుల బారిన పడుతుందా అన్న విషయమే ఇప్పుడు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్ని వేధిస్తున్న ప్రశ్న, జగన్ వర్గీయుల్ని వేటాడుతున్న ప్రశ్న. అసలు ఈ వ్యక్తి తిరిగి తమ ఇంటికి వచ్చేస్తాడా అన్నది కాంగ్రెస్ పార్టీని వెక్కిరిస్తున్న ప్రశ్న. మరి ఇంతకీ జగన్ ని వేధిస్తున్న ప్రశ్న ఏమిటో తెలుసా? నేను ముఖ్యమంత్రిని ఎప్పుడవుతాననే పెద్ద ప్రశ్నే. ఎ బిగ్ క్వశ్చన్.